ప్రభువు మీతో నుండనగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. 16వ అధ్యాయము 5వ వచనము నుంచి 11వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవచ్చున్నాను. మీలో ఎవడను నీవు ఎక్కడకు పోవచ్చున్నావు అని అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందున మీ హృదయములో దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడెవడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును గురించియో నీతిని గురించియో తీర్పును గురించియో లోకమునకు నిరూపించను. పాపమును గురించి ఎందుకన వారు నన్ను విశ్వసించుటలేదు. నీతిని గురించి ఎందుకన నేను తండ్రి యొద్దకు పోవచ్చున్నాను. ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకన లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువు తన యహలోక జీవితాన్ని ముగించేటువంటి సమయములో అపోస్తలులకు పవిత్రాత్మను పంపడము లేక వాగ్దానము చేయడాన్ని గురించి గత 3 రోజులుగా ధ్యానము చేస్తూ వస్తున్నాము. ఆదివారము ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పిన ప్రభువు నిన్నటి రోజున ఓదార్చుడు వాడిని పంపిస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ ఓదార్చుడు వాడు వచ్చినప్పుడు సాక్ష్యం ఇస్తారు. ప్రభువును గురించి ఓదార్చువాడు సాక్ష్యం ఇస్తే ప్రభువును గురించి తిరిగి మళ్ళీ శిష్యులు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. దానిని అనుసరించి మనము కూడా సాక్షులుగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనుకున్నాము. ఇదే ఓదార్చుడు వాడు మన వద్దకు వచ్చినప్పుడు కేవలము సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాదు, కానీ కొన్ని విషయాలను తాను నిరూపిస్తూ ఉంటారు. ఏమిటి ఆ విషయాలు అంటే 3 విషయాలు. 1 పాపమున గురించి, 2వది నీతిని గురించి, 3వది తీర్పును గురించి లోకానికి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ప్రభు అంటూ ఉన్నారు, పాపాన్ని గురించి ఎందుకు అంటే వాళ్ళు విశ్వసించడం లేదు కాబట్టి. ఇటు విశ్వాసానికి పాపానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రభువును విశ్వసించడం లేదు కాబట్టి ప్రభువు చేసిన బోధనలను అంగీకరించరు. అంగీకరించకపోతే ఆ బోధనలను ఆచరించరు. ఆచరించకపోతే ఆ మనిషిలో పాప ప్రేరకాలు పుట్టుకొస్తూ ఉంటాయి. పాప ప్రభావము ఆ మనిషిపై ఉంటుంది. ఫలితంగా తన జీవితము అస్తవ్యస్తమవుతూ ఉంటుంది. మంచిని వదిలి చెడును అనుసరిస్తూ ఉంటాడు. ప్రభువు బోధనలన్నీ కూడా చాలాసార్లు అనుకున్నాము, ప్రేమ, సేవ, క్షమాపణలో దాగి ఉన్నాయి అని. మరి అలాంటప్పుడు వాటిని అనుసరించలేకపోతే, ప్రభువు చెప్పిన ఈ మంచి మాటలను నమ్మకపోతే, అనుసరించకపోతే ఆ మనిషి మానవత్వాన్ని వదిలివేసేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే పాపాన్ని పట్టుకుంటూ ఉంటాడు. పాపములోనే జీవిస్తూ ఉంటాడు. పాపపు ఆలోచనలే ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ప్రభువు అంటూ ఉన్నారు, పాపాన్ని గురించి ఆయన నిరూపిస్తారు. మీరు వినకపోతే ఇదిగో ఎలా పాపము చేస్తారు అని పవిత్రాత్మ నిరూపిస్తూ ఉంటారు. 2వది నీతిని గురించి. నీతిని గురించి ఏమి నిరూపిస్తూ ఉంటారు
అంటే రెండు రకాలైనటువంటి మనుషులను మనం చూస్తాము. ఒకరు నీతిని అంగీకరించే వాళ్ళు, రెండవది నీతిని అంగీకరించని వాళ్ళు. నీతి వర్తనలుగా జీవించేటువంటి వాళ్ళు మానవత్వాన్ని కలిగి ఉంటారు. ప్రభువు ఈ లోకములో ఒక మనిషిగా జీవించినప్పుడు నీతి కలిగిన వ్యక్తిగా జీవించారు. అంటే మానవత్వముతో జీవించారు, ఒక మనిషిగా జీవించారు. మనిషి ఇతరుల కష్ట నష్టాలకు ఎలా స్పందించాలి, ఎలాంటి సందర్భాలలో ఏ విధమైనటువంటి స్పందన కలగాలి, ఇటు తల్లిదండ్రుల ఎడల, కుటుంబం ఎడల, సంఘం ఎడల మనిషికి ఉండే బాధ్యతలు ఏమిటి, వాటిని ఎలా నెరవేర్చాలి అనేటువంటిది ప్రభువు తన జీవితము ద్వారా చూపించారు. ఇప్పుడు అది నిరూపణ జరుగుతుంది. అలా జీవించారు కాబట్టి ప్రభువు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళడానికి లేక దేవునితో ఏకత్వం సాధించడానికి కుదురుతూ ఉంటుంది. కాబట్టి నీతివర్తనుడుగా ఏ మనిషి అయినా జీవించలేకపోయినట్లయితే తన జీవితాన్ని కోల్పోతూ ఉంటాడు. మానవత్వము అనేటువంటిది మనిషిలో లేకపోయినట్లయితే తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి విశ్వసించినటువంటి మనిషి ప్రభుని బోధనలు విడనాడతాడు. ప్రభుని బోధనలు విడనాడేటువంటి మనిషి మానవత్వాన్ని వదిలివేస్తాడు. ఆ మానవత్వముతో జీవించడం అంటే ఎలాగో ఇక్కడ పవిత్రాత్మ క్రీస్తు జీవితము ద్వారా చూపిస్తూ ఉంటుంది. అందుకే పవిత్రాత్మ సాక్ష్యం ఇస్తారు అని చెప్పారు. మొదటి నుంచి నా వెంట ఉన్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి మీరే సాక్షులు అని నిన్నటి రోజున ప్రభువు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మూడవది తీర్పును గురించి. తీర్పును గురించి కూడా లోకానికి నిరూపిస్తూ ఉంటారు. ఏమిటి ఆ తీర్పు అంటే, మంచి చేస్తే ఏం జరుగుతుంది, చెడు చేస్తే ఏం జరుగుతుంది. అది ఆ తీర్పు ఎవరో దేవుడు ఇచ్చేటువంటిది కాదు. చాలాసార్లు దేవుడు శిక్షిస్తున్నారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. కానీ అసలు సిసలైన తీర్పు ఇచ్చేది మనమే. ఆ తీర్పు మనమే ఇస్తూ ఉంటాము. మంచి చేస్తే వాటి పర్యవసానాలు మనమే అనుభవిస్తాము, వాటి ఫలితాలు మనమే అనుభవిస్తూ ఉంటాము. చెడు చేస్తే దాని ఫలితము మనమే అనుభవిస్తూ ఉంటాము. ఈ రోజున వాస్తవానికి జరిగేటువంటిది కూడా అదే. ఎందుకు మనము ఈ చెడు ఫలితాన్ని అనుభవిస్తున్నాము అంటే, మనము చేసేటువంటి పనుల ద్వారా మన తీర్పు మనమే విధించుకుంటున్నాము అనేటువంటిది. ప్రభువు తిరిగి ఏం చేస్తూ ఉన్నారో, ఆయన తన తండ్రి వద్దకు వెళుతూ ఉన్నారు. తీర్పును గురించి ఎందుకు ఆయన చెబుతూ ఉన్నారు అంటే, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను. తండ్రి దేవుని దగ్గర నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ తన పని ముగించుకొని అక్కడకు వెళుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చేసినటువంటి పనులు మనము ఆచరిస్తున్నామా, ఆచరించడం లేదా, ఆచరిస్తే ఫలితం ఏమిటి, ఆచరించకపోతే ఫలితం ఏమిటి అనేటువంటిది మనపైనే ఆధారపడి ఉంటుంది. ఆ ఫలితము లేక ఆ తీర్పు అనేటువంటిది మనము స్వయంగా మన జీవిత విధానము ద్వారా, ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనమే తీర్పు విధించుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రభువు జీవించినటువంటి జీవన విధానము ప్రభువును తండ్రితో ఐక్యమయ్యేటట్లుగా చేస్తూ ఉంది. అంటే ఆయన ఈ లోకములో తన లక్ష్యము కోసము పనిచేశారు, విధేయత జీవితాన్ని జీవించారు. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని తండ్రి దేవునికి మానవునికి విధేయించడము ద్వారా తిరిగి తన ప్రప్రథమ స్థానానికి వెళుతూ ఉన్నారు. మనిషి అలాగే సృష్టించబడ్డాడు, పరిశుద్ధమునో భాగ్యమునైన స్థితిలో సృష్టించబడ్డాడు. మరి తాను ఈ లోకములో జీవించినంత కాలము ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. తనకు అప్పగింపబడినటువంటి బాధ్యతల విషయంలో కానీ, తాను చేయాల్సినటువంటి పనుల విషయంలో కానీ, తాను జీవించాల్సినటువంటి జీవన విధానములో కానీ క్రమము తప్పుతూ ఉన్నాడు. నీతిని పోగొట్టుకుంటూ ఉన్నాడు, లేక నీతి తప్పినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అందుకే అటు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాడు, ఇటు మానవత్వానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాడు. ఇవి రెండూ ఏకమైనప్పుడు మనిషి తన మీదికి తానే ముప్పు తెచ్చుకుంటూ ఉన్నాడు. అదే మనమిచ్చుకునేటువంటి తీర్పు. కాబట్టి ఈ రోజున ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము ఈ 3 అంశాలు, ఒకటి విశ్వాసము, ప్రభువును నమ్మి ఆయన బోధనలు ఆచరించేటువంటి స్థిరత్వము, రెండవది నీతి,
మానవత్వము కలిగి జీవించడము, మానవత్వముతో ప్రతి సంఘటనకు స్పందించగలగడము. మూడవది, మన క్రియల ఫలితాన్ని మనమే అనుభవిస్తాము అన్నటువంటి సత్యాన్ని గుర్తించుకొని మన లక్ష్యము మళ్ళీ దేవుడు మనలను సృష్టించినటువంటి పరిశుద్ధమును భాగ్యమునైన స్థితికి చేరుకోవడము అన్నటువంటిది జ్ఞాపకం ఉంచుకొని మన జీవితాలను మలచుకోవడానికి కావలసిన వరానుగ్రహాలను దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.